అండి హెల్తీ అండ్ టేస్టీ ఉసిరికాయ పప్పు కోసం ఫస్ట్ ఉసిరికాయల్లో కాస్త ఉప్పు పసుపు నీళ్లు వేసుకొని 3 to 5 minutes ఉడికించుకొని మధ్యలో ఉండే గింజను తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి ఇంగువ వేసుకొని పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు టమాటోలు వేసి మంచిగా కలిపేసుకున్న తర్వాత పసుపు కారం వేసుకోవాలి. అది కూడా కాస్త వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను వేసుకొని కలిపేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పును కూడా వేసుకొని కలిపేసి అంతా మునిగేలాగా వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ రానివ్వాలి. పప్పు ఉడికిన తర్వాత ఇందులో కాస్త బెల్లం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చింతపండు రసం వేయాలి. ఇది ఉసిరికాయ వగరుని బ్యాలెన్స్ చేస్తుంది. తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మంచిగా మ్యాష్ చేసేసుకొని కాస్త వాటర్ అవసరమైతే వేసుకొని ఒక్క 1 to 2 minutes పాటు ఉడికించుకుంటే యమ్మీ యమ్మీ పప్పు రెడీ అయిపోతుంది. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. బాయ్.